ఈ తల్లి యొక్క అనుగ్రహం ఎక్కడ పడుతోందో అక్కడ అజ్ఞానము నివారింపబడి సృష్టి కారణమవుతోంది. అంటే ఇక్కడ మీరు ఒక మాట అర్థం చేసుకోవాలి. సృష్టి కారణంబు అన్న మాట ఎందుకు వాడారండి పోతన గారు అని. ఇక్కడ మీరు లక్ష్మీదేవి యొక్క తత్వావిష్కరణ చేశారు ఈ మాటలో. లక్ష్మి అంటే అర్థం ఏమిటో తెలుసా అండి? రెండు ఎవరి చేతిలో ఉంటాయో వారిని లక్ష్మి అని పిలుస్తారు. ఎవరి వలన ఈ రెండు ఆగిపోతాయో వారిని అలక్ష్మి అని పిలుస్తారు. లక్ష్మి అని పిలవాలంటే ఒకటి సంపద వైభవమును ఇవ్వగలిగి ఉండాలి. అంటే మీరు ఇహమునందు సుఖపడడానికి కావలసినటువంటి సమస్త ఐశ్వర్యమును అమ్మవారు ఇవ్వాలి. అది మీకు ఏది ఉంటే మీరు సుఖపడతారో అది అమ్మవారికి తెలిసి ఆవిడిస్తుంది. రెండవది తామరతంపరగా బహుళమయ్యేటటువంటి స్థితిని కల్పించగలిగి ఉండాలి. అంటే ఈ మాట మీకు కొంచెం అంతగా నేను అందించగలిగానో లేదో ఒక ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు ఒక్కటిగా ఉంటుంది ముందు. ఇప్పుడు నేను ఒకడనవుతాను ముందు. ఎలా అవుతానంటే ఒక తల్లికి తండ్రికి నేను జన్మిస్తాను. నాతో పాటు కొంతమంది అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు పుట్టారు. వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకుని వెళ్ళిపోతారు. నాతో కలిసి ఉండరు. కలిసి ఉన్న వాళ్ళు వెళ్ళిపోతారు. నా తల్లి తండ్రి వెళ్ళిపోయారు. నేను ఒక్కడనే ఉన్నాను. నేను ఒక్కడనై ఉన్న వాడిని ఒక రుణం ఉంటుంది, పితృ రుణం. ఇప్పుడు ఇది తీర్చుకోవాలి. నా పక్కకి ఒక భార్య రావాలి. ఆ భార్య లక్ష్మీ స్థానం. ఇప్పుడు ఆవిడ వస్తే తప్ప నేను నలుగురిని కాను. ఇప్పుడు నా భార్య వచ్చి నా పక్కన చేరితే నేనే ఒక కొడుకునయ్యాను, నేనే ఒక కూతురునయ్యాను. తర్వాత ఒక అల్లుడు వస్తాడు, తర్వాత ఒక కోడలు వస్తుంది, తర్వాత ఇటు నలుగురు మనవలు, అటు నలుగురు మనవలు. ఇప్పుడు నేను ఒక్కడిని ఎన్నయ్యాను? ఏమండి అని పిలిచే భార్య, నాన్నగారండి అనే కొడుకు కూతురు, మామయ్య గారండి అనే కోడలు, మామయ్య గారండి అనే అల్లుళ్ళు, తాతగారండి అని ఇటు పిలిచే మనవలు, తాతగారండి అని అటు పిలిచే మనవలు, అన్నయ్య గారండి అని పిలిచే వియ్యపురాళ్ళు. నేను ఒక్కడని ఎన్నయ్యాను? దిస్ ఈజ్ కాల్డ్ మల్టిప్లిసిటీ. ఈ మల్టిప్లిసిటీ ఒకటి అనేకమవడం వైభవం శాస్త్రంలో. ఇలా అవ్వలేదనుకోండి దరిద్రం. అంటే ఆగిపోయాడు. అలాగా ఎక్కడ ఆగిపోయాడు? అసలు లక్ష్మే రాలేదు. అంటే ఒకడికి భార్యనే పొందలేదు, ఒకడు భార్యని పొందాడు. కానీ అమ్మా నాన్నగారండి అని పిలవడానికి బిడ్డలు లేరు కాబట్టి అల్లుళ్ళు లేరు, కోడళ్ళు లేరు, మనవలు తామరతంపరగా లేరు. కాబట్టి ఏమవుతోంది? ఆగుతోంది. కొద్దిగా జోల్ట్ పడుతోంది. మళ్ళీ అమ్మవారి అనుగ్రహం వచ్చింది అనుకోండి, కూతురే ఉంది, కొడుకులాంటి అల్లుడు వచ్చేస్తాడు. ఒక్క కూతురు 10 మంది మనవలు వస్తారు. 50 మంది మనవలు ఉన్నవాడు ఎంత తృప్తిగా ఉంటాడో ఒక్క కూతురు ఉన్నవాడు అంత తృప్తిగా ఉండొచ్చు. చెప్పలేం ప్రపంచంలో. అమ్మవారి అనుగ్రహం వచ్చేసింది, ఇటుదటు చేసేస్తుంది ఆవిడ, మళ్ళీ పూర్ణం చేసేస్తుంది. కాబట్టి ఇప్పుడు ఏమవుతోంది? ఇది పెరగలేదనుకోండి, ఒక స్థాయికి వెళ్ళిన తర్వాత ఏమంటుందో తెలుసా అండి లోకం? అంటుంది చాలా ఐశ్వర్యవంతుడే కానీ పాపం అండి పిల్లలు లేరు అంటారు. పాపం అండి పెళ్ళి అవ్వలేదు వాళ్ళ ఇంట్లో ఒక అమ్మాయికి అంటారు. పాపం వాళ్ళ ఇంట్లో 2 ఆడపిల్లలు, ఏమి కర్మమో కానీ అన్నీ ఉన్నాయి, బాగా చదువుకున్నారు, చాలా మంచివాళ్ళు, కానీ పెళ్ళిళ్ళు అవ్వలేదు. పాపం ఆ అమ్మాయికి పెళ్లి చేశారు, పిల్లలు పుట్టలేదు. ఆయన ఎప్పుడు దిగులుగా ఉంటారు, అలా తిరుగుతూ ఉంటారు, పూజలు పునస్కారాలు అని తిరుగుతూ ఉంటారు. ఇవేవి ఈయన ప్రమేయం లేవు. ఈయన కూర్చున్నాడు హాయిగా. అంతే, తామరతంపరగా వెళ్ళిపోతోంది వంశం. కూతురికి కోరుండో సంబంధం వచ్చేసింది, మంచి సంబంధం, అల్లుడు వచ్చేసాడు, మంచి వియ్యాలారు, ఎంతో సంతోషంగా ఏదో తోడబుట్టిన చెల్లెలతో కలిసిపోయినంత అనుబంధం కలిసిపోయింది. హాయిగా వియ్యాలవారన్న అరమరికలు లేవు. అటుపక్క నుంచి అటువంటి కోడలు వచ్చింది. ఈ కూతురు వెళ్ళిపోయింది కానీ తన కడుపున మళ్ళీ కూతురే పుట్టిందేమో అని చూసుకునే కోడలు వచ్చింది ఇంటికి. మామయ్య గారు మామయ్య గారు మామయ్య గారు అని తన వైభవాన్ని ప్రకాశింపచేస్తోంది. అటువంటి కోడలు వచ్చింది. ఇలా 2 ఏళ్ళు తిరిగింది, 4 పూజలు చేశాడు, చక్కటి మనవడు పుట్టాడు. వాడు పుట్టిన దగ్గర నుంచి ఇంకా నిలబడ్డం వచ్చిందంటే వాడు తాతగారి ఉత్తరీయం తీసుకుని పంచకట్టుకుని గజేంద్ర మోక్షం పద్యాలు చెప్పడం మొదలెట్టాడు. ఊరే వీడికి ఇప్పుడే గజేంద్ర మోక్షం పద్యాలు చెప్తున్నాడు రాని పొంగిపోయాడు తాతగారు. ఎక్కడి నుంచి వస్తోంది ఐశ్వర్యం అంటే? ఇట్ ఈస్ కాల్డ్ ది ప్రాసెస్ ఆఫ్ మల్టిప్లికేషన్, మల్టిప్లిసిటీ, పెరుగుతుండుట. ఇది లక్ష్మీ కటాక్షము. ఇది ఆవిడ అనుగ్రహం లేకపోతే నడవదు. రెండోది ఏమిటో తెలుసా అండి? ఐశ్వర్యము అంటే మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు కోరుకున్నది కాదు. బ్యాంకులో 10 కోట్లు ఉన్నాయి, మీకు నిద్రపట్టదు భయం. అది కాదు ఐశ్వర్యం అంటే. ఐశ్వర్యం అంటే ఏమిటో తెలుసా అండి? ఎన్నడూ ఇలా చెయ్యి చాపి అడగలేదు ఒకరి దగ్గరికి వెళ్ళి, ఎన్నడూ తన ఇంట అన్నవస్త్రాలకి లోటు లేదు,
తను ఒక భోగం అనుభవించాలి అని మనసులో అనుకోగానే అది కూడిపోతుంది. తనకు అసలు ఆ కోరిక పుట్టదు. కానీ తనవారైన వారి కోసం ఎప్పుడో అనుకున్నాడు, ఈ భోగం ఉంటే బాగుండు వీళ్ళకి అనుకున్నాడు, అంతే భోగం వచ్చేస్తుంది. లోపల తలంచగానే భోగము సమకూరుతుంది. అంటే వాడి ఎందు ఏమిటుందో తెలుసా అండి? లక్ష్మీ కటాక్షం ఉన్నది. ఇప్పుడు ఇదే మీకు కావలసింది. మీరు కూర్చుకోగలరా చెప్పండి నాకు? మీరు కూర్చుకోలేరు. అమ్మవారి అనుగ్రహం ఉంటే నడుస్తుంది. ఈ లక్ష్మీ తత్వంలో ఉన్న రహస్యం ఏమిటో తెలుసా అండి? ఐశ్వర్యం ఒకటే ఉంటే కళ్ళు మూసుకుపోతాయి. ఈశ్వరానుగ్రహం కలవలేదనుకోండి, కలవకపోతే ఎలా వచ్చిందో అలా వెళ్ళిపోతుంది ఆవిడ. అందుకే చెంచల లక్ష్మి ఆవిడ తప్పు కాదు, మన తప్పు. నారాయణుణ్ణి మరిచిపోతాం, జగత్తంతా వ్యాపించిన పరబ్రహ్మాన్ని మరిచిపోయి భోగం ఒక్కటే ఉండిపోవాలి నాకంటాం. లక్ష్మీదే ఉండిపోతే చాలు, నారాయణుడు మాకెందుకండి అంటాం. అంటే ఆవిడ ఏం చేస్తుంది? నా భర్తకి గౌరవం లేని చోట నేను ఉండను రా దుర్మార్గుడా. ఓ పూజ లేదు, ఓ పునస్కారం లేదు, ఓ పుణ్యం లేదు, ఓ పురుషార్థం లేదు. రావణాసురుడు ఐశ్వర్యంలా ఉంటుంది. వాడికన్నా ఐశ్వర్యం వెలిగించిన వాడు ప్రపంచంలో లేడు. గత జన్మలో తపస్సుంది, వెలిగింది కాసేపు, పోయినప్పుడు ఎలా పోయింది? భయంకరంగా పోయింది. అందుచేత ఏమవుతుంది? అదే లక్ష్మీ అనుగ్రహం ఉంది, ఏమైంది? ఒక్కొక్క బెట్టి ఎక్కిస్తుంది, తామర తంపరగా చేయిస్తుంది, గౌరవాన్ని ఇప్పిస్తుంది. ఇల్లు ఎప్పుడు పాలు పొంగినట్టు పొంగుతూ ఒక్కొక్క ఇల్లు చూడండి. ఏమిటో కానండి, ఆ ఇంట్లో వాళ్ళు ఎప్పుడూ సరదాయే, ఎప్పుడూ సంతోషమే. కాసేపు అలా తిరుపతి వెళ్ళిపోతారు, కాసేపు ఇలా ఎక్కడికో వెళ్ళిపోతారు, కాసేపు అలా వెళ్ళిపోతారు. ఆ డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయో తెలియదు, ఎప్పుడు సంతోషమే, ఎప్పుడు హడావిడే. ఏదో ఆ పూజ చేయాలంటారు, ఈ పూజ చేయాలంటారు, ఈ పుస్తకం చదువుకోవాలంటాడు, అక్కడికి పరిగెడుతుంటాడు, ఇక్కడ పరిగెడుతుంటాడు. హీ మేక్స్ హిమ్సెల్ఫ్ బిజీ ఈశ్వర కార్యంలో. ఆ ఈశ్వరుడు యందు మగ్నమైన మనస్సు ఈశ్వరానుగ్రహంతో ఇల్లు చక్కబట్టబడుతూ ఉంటుంది. ఇదే సృష్టి కారణంబు. లక్ష్మీ అనుగ్రహానికి నీ అంత నువ్వు ఎలా ప్రయత్నించాలో, ఏది నీ జీవితాన్ని ఉద్ధరిస్తుందో పోతన గారు చెప్పేశారు. కాబట్టి ఆ తల్లి అనుగ్రహం ఎక్కడ పడిందో అక్కడ ఇవన్నీ ఉంటాయి సుమా. ఎక్కడెక్కడ తెర ఎత్తబడినదో అక్కడక్కడ ఆర్తితో కూడిన ఏడుపు ఉన్నది. నాకు భగవంతుడు కావాలని ఏడిచేవాడు ఒకడుంటే, అది కూడా చాలా గొప్పగా ఈశ్వరుడి కోసం, ఏ కోరిక లేకుండా, నాకు బట్టల జత కావాలని, మా అబ్బాయికి ఉద్యోగం కావాలని, మా అమ్మాయికి పెళ్ళవ్వాలని ఏడవడం కాదు. ఒక్కసారి ఈశ్వరా నా కంటికి కనపడవా అని ఏడిచేవాడుంటే వాడి కోసం శివుడు సిద్ధంగా ఉన్నాడు. అందుకే ఆ మహానుభావుడు ఒక మాట అంటారు, నిన్నే రూపముగా తలంతు మొదలో నీ రూపు మోకాలో, స్త్రీ చన్నో కుంచమో మేకపెంటికయో, నాకున్ సాకారంబుగా చూపవే చిన్నీరేజ విహారమత్త మధుపా శ్రీకాళహస్తీశ్వర అంటాడు దుర్జటి. నువ్వు భక్తులను అనుగ్రహించడానికి రకరకాలుగా కనపడ్డావు, ఈ భక్తుణ్ణి కూడా అనుగ్రహించడానికి ఒక్కసారి సాకారంగా కనపడవయ్యా శంకర అని ఏడిచాడు. అంతే. మహానుభావులు చూడండి, కృష్ణదేవరాయల వారి ఆస్థానంలో ఉన్న వాళ్ళు అష్టదిగ్గజాలు ఎన్నో పుస్తకాలు రాశారు. ఏ పుస్తకమైనా దేవాలయాల గోడల మీద నిలబడిందా? శ్రీమదాంధ్ర కవితా పితామహ సర్వతోముఖంక పంకజక్షపాదాంబుజాధీన మానసేందిందిర నందవర పరవంశోత్తం చటకోపతాప ప్రసాదాదిత సాధిత చతుర్విధ కవితామ తల్లి కల్లసాని చొక్కయామాచ్య పుత్ర పెద్దనార్య ప్రణీతంబైన స్వారోచిత మనుసంభవంబను మహాప్రబంధంబు అని రాసుకున్నాడు అలసాని పెద్దనగారు. ఎక్కడ నిలబడింది పెద్దనగారి గ్రంథం? నేను ప్రబంధాన్ని తక్కువ చేసి మాట్లాడటలేదు. ఏ దేవాలయపు గోడల మీద నిలబడింది? అందులో ఎన్ని చమత్కారాలైనా ఉండొచ్చు, ఎంత గొప్ప గొప్ప పద్యాలైనా ఉండొచ్చు. ఒక్క పద్యం చెప్తే అటజని కంచ భూమి సురుడంబర తుంబి శిరస్సరజ్జరీ పటల ముహుర్ముహుర్లుట దభుంగ తరంగ పృదంగ నిస్మన స్ఫుట నటనాను రూప పరిపుల్ల కలాప కలాపిజాలమున్ గటక చరత్కరేణు కర కంపిత సాలము శితశైలమున్. ఒక్క బ్రాహ్మణ బ్రహ్మచారిని వర్ణిస్తే అర్ధచంద్రుని తేట నమఘలించులలాట పట్టి తీర్చిన గంగ మట్టితోడ చెక్కుటద్దముల ఎందు జిగివెల్లువలు చిందు రమణీయమణి కుండలములతోడ పసిడి వ్రాత జలంగు మిసిమిదోప జలంగు అరుణాంశకొత్తరీ ఎంబుతోడ సరిలైన రాకట్టు జలువాములకట్టు బెడగారు నిర్కావి పింజతోడ ధవళ ధవళములకు జన్నిదములతోడ కాశికాముద్రగిడిన బుంగరంబుతోడ శాంతరసముప్పు బ్రహ్మ తేజంబుతోడ ప్రవరుడయ్య వియచ్చర ప్రవరుడపుడు. ఎటువంటి పద్యాలైనా ఇచ్చారు పెద్దనగారు. నేను ఆయన సాహిత్యాన్ని తప్పు పట్టట్లేదు, ఆయన ప్రబంధం తక్కువని నేను చెప్పట్లేదు. కానీ గుడిగోడలకు ఎక్కింది ఏది ఎక్కింది? ధూర్జటిది ఎక్కింది. ఎందుకు ఎక్కింది? ఆర్తితో చెప్పుకున్నాడు. ఏది చెప్పుకున్నాడు?
తన గొప్ప చెప్పుకోలేదు, తన తప్పు చెప్పుకున్నాడు వెళ్ళి పరమశివుడికి. రోషీరోయదు కామినీ జనుల కారుణ్యోరు సౌఖ్యంబులన్ బాసీబాయదు పుత్రమిత్రధన సంపద్భ్రాంతి వాంఛాలతల్ కోశీకోయదు నామనంబకట నీకున్ ప్రీతిగా సత్క్రియల్ చేసి చెయ్యదు దీని త్రుళ్ళనసవే శ్రీకాళహస్తీశ్వర అని చెప్పుకున్నాడు. అలా చెప్పుకున్నాడు కాబట్టి నా చదువెందుకయా, ఎందుకొచ్చిన చదువు, పనికిరాని చదువు, నా కవిత్వం కవిత్వమా? నిన్ను చేరుకోవడానికి ఇది ఉపాసన వస్తువు కాకపోతే, నా కవిత్వము నా పాండిత్యము నీ పాదముల ముందు దీపం కాలేకపోతే, నీ దర్శనానికి ఇది హేతువు కాలేకపోతే నా విద్య ఎందుకు పనికొస్తుందయా అన్నారు. బిరుదుల కోసం అని చెప్పేసి కవిత్వం చెప్పుకోలేదు ధూర్జటి. అందుకే మహానుభావుడు అంటాడు, ఏ వేదంబు పఠించలు తభుజగంబే శాస్త్రములు సూచతానే విద్యాభ్యాసమునొచ్చే కరి చించే మంత్రమూహించే బోధావిర్భావ నిధానముల్ చదువులయ్యా కాదు మీ పాద సంసేవాసక్తియ కాక జంతు తతికిన్ శ్రీకాళహస్తీశ్వర అంటాడు. ఈ ఆర్తి ఎక్కడుందో అక్కడ గోడల మీదకి ఎక్కింది కాళహస్తీశ్వర మహాత్మ్యం, కాళహస్తీశ్వర శతకం.